హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. అధిక బరువు అనేది సడన్గా పెరిగిపోవడము, వాటి వల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏంటి? మెయిన్గా మనం ఈరోజు డిస్కస్ చేసుకునే టాపిక్లో ఎక్కువగా ఓవర్ వెయిట్ లేడీస్లో వచ్చిందంటే వాళ్ళలో వచ్చే చేంజెస్ ఏంటి? సో మరి ఆ ఓవర్ వెయిట్ వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి హోమియోపతి నిపుణులు డాక్టర్ చేతన్ రాజ్ గారు మనతో పడినారు. మరి ఆయన అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. హలో సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ సార్. మరి లేడీస్లో ఓవర్ వెయిట్ అనేది కూడా మనం చూస్తూ ఉంటాము. సో ఓవర్ వెయిట్ వాళ్ళు గెయిన్ చేయడం వల్ల సో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడే అన్నారు కదా ఫీమేల్స్లో మనకు వెయిట్ గెయిన్ సమస్యలు ఎక్కువ కనిపిస్తున్నాయి అనేసి. అవి ఎందుకు కనిపిస్తాయి? ఇప్పుడు 50% ఫీమేల్స్ ఉన్నారంటే చాలామంది దాంట్లో జాబ్స్ చేయట్లేదు ఇంకా. ఓకే. సో వాళ్ళు ఇంట్లోనే పని చేయడం, ఇంట్లో అంత కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవడం. ఇప్పుడు ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో వాళ్ళ లైఫ్ ఏముంటుంది? హస్బెండ్, పిల్లలు, అత్తయ్య, మామయ్య, అంతే. వాళ్ళకు ఇవే ఇంపార్టెంట్ అయిపోతాయి అండ్ ఇది రొటీనిస్టిక్ అయిపోతుంది వాళ్ళకు. దీంట్లో ఏమవుతుంది? వాళ్ళకి సోషల్ లైఫ్ ఉండదు, వాళ్ళు ఎక్కువ బయట వెళ్ళరు, జనాలతోటి కలవరు. ఇప్పుడు మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్ అంటాం, కానీ ఇప్పుడు ఏమైపోతుంది? విమెన్కి ఓన్లీ ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ లాగా అయిపోతుంది అది. దాంతో వాళ్ళకు స్ట్రెస్ లెవెల్స్ వాళ్ళ బాడీలో పెరగడం స్టార్ట్ అవుతాయి. ఓకే. ఇంతకుముందు ఏముంటుండే? ఫోన్స్ కూడా లేకుంటుండే. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ తోటన్నా వీడియో కాల్ చేసుకొని మాట్లాడుకోవడం, సిస్టర్ వాళ్ళతోటి, వాళ్ళ రిలేటివ్స్ తోటి వీడియో కాల్ చేసి మాట్లాడుకోవడం. కానీ ఎప్పుడు వరకు అయితే మనము బయటికి వెళ్ళము, జనాలతోటి కలవము, అప్పుడు వరకు మన బాడీలో స్ట్రెస్ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, మీరు డైలీ వస్తారు కదా, బై ఛాన్స్ 1 వీక్ వర్షాలు చాలా ఎక్కువ వచ్చేసి మీరు రావడం కుదరట్లేదు ఆఫీస్ కంటే, మీరు 1 డే ఇంట్లో ఉండగలుగుతారు, 2 డేస్ ఇంట్లో ఉండగలుగుతారు. 3rd డే నుంచి మనకు ఒక ఏంది, నేను ఎక్కడో పోవాలి, నేను బయటికి పోవాలి అనేసి అనిపిస్తుంది. కానీ వీళ్ళ లైఫ్ ఎట్లా అయిపోతుంది మొత్తం, ఇట్ ఈస్ లైక్ ఇన్ ద హౌస్ ఓన్లీ. అండ్ దీంతో మళ్ళీ వాళ్ళకు స్ట్రెస్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఓకే. స్ట్రెస్ డెవలప్ అయ్యి వీళ్ళకు వెయిట్ పెరగడం స్టార్ట్ అవుతుంది. వెయిట్ ఎందుకు పెరుగుతుంది? ఎందుకంటే వాళ్ళు ఆ స్ట్రెస్లో ఎక్కువ క్యాలరీలు కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల కూడా వాళ్ళు అంటే ఫుడ్ అనేది ఇంటేక్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ అయిపోతుంది, ఆటోమేటికలీ అయిపోతుంది. బికాజ్ ఇప్పుడు ఎప్పుడైతే డోపమిన్ కావాలి, ఇప్పుడు స్ట్రెస్ ఉంటే డోపమిన్ వస్తేనే కదా మనకు హ్యాపీనెస్ వచ్చేది. సో స్వీట్స్ ఎక్కువ తినడం అండ్ నాన్ వెజ్ ఎక్కువ తినడం, అయితే ఫ్యాట్స్ ఎక్కువ తినడం. ఎందుకు ఫ్యాట్ ఫుడ్ ఎందుకు ప్రిఫర్ చేస్తాం? ఎప్పుడైతే ఫ్యాట్ మనం తింటాం కదా, మన టేస్ట్ బడ్స్ మీద ఆ టేస్ట్ ఎక్కువసేపు ఉంటుంది. ఓకే. ఎక్కువసేపు ఉండడం వల్ల డోపమిన్ రిలీజ్ అవుతుంది. సో షుగర్ క్రేవింగ్స్ అనేసి ఒకటి అంటాం మనం పదం. సో షుగర్ క్రేవింగ్ ఎప్పుడు వస్తుంది మనుషుల కంటే? ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది అప్పుడు. ఓకే. అండ్ దీంతో వెయిట్ వాళ్ళకు పెరుగుతుంది. అండ్ ఇంకోటి, ఈ వెయిట్ పెరగడం వల్ల ఏమేమి సమస్యలు వస్తాయంటే, ఫస్ట్ థింగ్ కాన్ఫిడెన్స్ హర్ట్ అయిపోతుంది. ఫస్టే వీళ్ళు బయటికి పోతలేరు. ఇప్పుడు బై ఛాన్స్ ఏమైనా ఫంక్షన్ ఉంది, మీరు అరే ఈరోజు ఫంక్షన్ ఉంది, పోవాలి, ఫలానా చోట్ల ఉంది, మనం పోవాలి అంటే వాళ్ళు లేదు, నా వెయిట్ ఇంత పెరిగిపోయింది, నేను రాను ఇంకా అనేసి అంట. ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ స్టార్ట్ అవుతుంది. ఏంది, ఆడికి పోతే అందరు అరే ఇంత లావ్ అయిపోయినావు అనేసి అనడం. మళ్ళీ దాంతో ఇంకా సెడెంటరీ లైఫ్ స్టైల్లో వెళ్ళిపోవడం. దీంతో యాంగ్జైటీ కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో ఇది కాంప్లికేషన్స్, మైండ్ లెవెల్ మీద కాంప్లికేషన్స్ ఇవి వెయిట్ పెరిగిపోవడం వల్ల. దాని తర్వాత ఇట్లా వెయిట్ పెరిగి వాళ్ళు ఇంకా డోపమైన్ అయితే కావాలి బాడీ, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎక్కువ క్యాలరీలు వేస్తున్నారు, కానీ దే కాంట్ కంట్రోల్. ఏమైపోతుంది? వాళ్ళకు మెల్లగా బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది. ఒబెసిటీ వచ్చేసింది, ఒబెసిటీ వల్ల జాయింట్ పెయిన్ స్టార్ట్ అయిపోయినాయి, మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయింది. దాంతో ఇప్పుడు పీసీఓడి కూడా వస్తుంది. ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి బాడీలో, పీసీఓడి వస్తుంది. పీసీఓడి వచ్చి మళ్ళీ కొందరికి ఫేస్ మీద యాక్ని, బ్యాక్ మీద యాక్ని, ఓల్డర్ ఏజెస్లో కూడా. ఇప్పుడు మన దగ్గర పేషెంట్స్ వస్తారు, డాక్టర్ అందరికీ ఏమో టీనేజ్లో యాక్ని వస్తుంది, మాకు ఇప్పుడు ఎందుకు వస్తుంది అని అంటారు. పీసీఓడి వచ్చిన తర్వాత కొందరికేమో థైరాయిడ్ స్టార్ట్ అయిపోతుంది. ఇవన్నీ వెయిట్ వల్ల ఇష్యూసే మళ్ళీ చూసుకుంటే. సో థైరాయిడ్ వచ్చేసింది, పీసీఓడి వచ్చేసింది అంటే మళ్ళీ డయాబెటీస్ కూడా వస్తుంది వాళ్ళకి. దీన్ని ఎక్స్ సిండ్రోమ్ అంటారు. పీసీఓడి వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, డయాబెటీస్ వచ్చింది. సో దట్ ఈస్ ఎక్స్ సిండ్రోమ్ అనమాట. సో ఇట్లా ఒక చైన్ ఇది, ఒక ప్రాబ్లం తర్వాత ఇంకో ప్రాబ్లం తర్వాత ఇంకో ప్రాబ్లం, ఇట్లా కంటిన్యూస్లీ బాడీ ఏమో బాధపడుతూనే ఉంటుంది.
ఎందుకు ఆ షుగర్ క్రేవింగ్ని కంట్రోల్ చేసుకోలేక, ఫ్యాట్ క్రేవింగ్ని కంట్రోల్ చేసుకోలేక, ఎందుకు మనం పేషెంట్ని కూడా బ్లేమ్ చేయలేం, ఉన్న పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఓకే. సో మరి వీటికి మరి సొల్యూషన్ కానీ మన హోమియోపతిలో ఏమన్నా ఉందా? హోమియోపతిలో సొల్యూషన్ ఏముంది అంటే, ఇప్పుడు పీసీఓడి సమస్య వచ్చింది అనుకోండి విమెన్కి, అది పూర్తిగా మనం రివర్స్ చేస్తాము, రివర్స్ చేయొచ్చు. ఓకే. అండ్ దానికోసం ఇండివిజువలైజ్ మనం ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే. వెయిట్ చాలా ఎక్కువ అయిపోయిందంటే ట్రీట్మెంట్ ఇస్తాము. అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ ప్రాబ్లమ్స్కి కూడా ఇస్తాం. కానీ ఎప్పుడైనా మనకు జాయింట్ పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి వెయిట్ వల్ల అంటే, వాళ్ళు రూటా-1M అనేసి ఒక మెడిసిన్ ఉంది, అది 5 drops in 1 cup of వాటర్లో వేసుకొని తీసుకోవచ్చు. అండ్ నాకు డౌట్ సార్, ఈ రూటా-M అని చెప్పేసి మీరు చెప్పారు, ఒకవేళ మొత్తం తాగేశారంటే అప్పుడు అంటే యూజువల్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా మన హోమియోపతి మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఇప్పుడు మనకు ఒకసారి నేను స్టార్టింగ్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు అర్లీ మార్నింగ్ 4:30కి ఒక పేషెంట్ ఫోన్ చేసింది. నేనేమో బై మిస్టేక్ వచ్చేసింది అని అనుకున్నా. నేను కూడా నిద్రలో ఉండే. 6-7 times కంటిన్యూస్లీ ఫోన్ వస్తూనే ఉంది నా ఫోన్. నేను నిద్రకెళ్ళి లేచి నేను లేపిన ఫోన్. ఏమైందమ్మా అంటే, మా బాబు ఉన్నాడు 4 years, నేను 2 monthsకి మందులు తెచ్చుకున్నా మీ దగ్గర నుంచి, దాంట్లో 5 బాటిల్ మొత్తం తినేసిండు, ఇప్పుడు ఏం చేయాలన్నాడు. మొత్తం తాగేశాడు. పిల్స్ ఉండే, స్వీట్ పిల్స్ ఉండే, మొత్తం తినేసిండు, ఇప్పుడు ఏం చేయాలి సార్ అని అన్నాడు. ఏం చేయకండి అమ్మా అని అన్నా. లేదు సార్, ఏమైనా పాయిజనింగ్ అట్లాంటివి ఏమైనా అయిపోతాయంటే, హోమియోపతికి సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఉండవు. ఓకే. సో బై ఛాన్స్ ఇట్లా పిల్లలు ఎప్పుడైనా తీసుకొని వేసుకున్నా ఏం అవ్వదు. సో ఇట్లా ఎవరైనా ఇప్పుడు మీరు చెప్పారు కదా, మెంటలీ ఏమైనా డిస్టర్బ్ అయ్యి కూడా ఇట్లా చేస్తే కూడా ఏం అవ్వదు. ఓకే. ఓకే. ఇదైతే సో ఓవర్ వెయిట్ ఎవరన్నా కానీ లేడీస్ అవుతున్నా కానీ, పీసీఓఎస్ కానీ, పీసీఓడీస్ కానీ, అండ్ థైరాయిడ్ ఉన్నా కానీ అన్ని దానికి మన హోమియోపతిలో రివర్స్ చేయొచ్చా? రివర్స్ చేయొచ్చు, మనమైతే అదే ట్రై చేస్తాము. ఓకే. ఓకే. సో పేషెంట్ కూడా కోఆపరేట్ చేస్తే, ఇఫ్ ఎవ్రీథింగ్ ఫాల్ ఇన్ ప్లేస్, కరెక్టే సార్, రోగాలు రివర్స్ అవుతాయి. క్రానిక్ డిజీజెస్కి అందరు ఏమనుకుంటారు, క్రానిక్ డిజీజ్ ఒకసారి వచ్చిందంటే లైఫ్ టైం ఇంకా నేను ఉండాలి దీంతోటి అనేసి, కానీ అది ఓన్లీ ఒక నోషన్ అంతే. ఓకే. నైస్ సార్. మొత్తం మీదైతే సో హోమియోపతి వాడామంటే ఖచ్చితంగా రివర్స్ చేయొచ్చు అని చెప్పేసి కూడా చాలా మంచి వార్త అనేది కూడా చెప్పేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో గైస్, మరి ఓవర్ వెయిట్ అవుతున్న లేడీస్ ఒక్కసారి వాళ్ళ షుగర్ క్రేవింగ్స్ కానీ ఏదైనా ఉన్నాయంటే దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకున్నారంటే తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి మీరైతే సొల్యూషన్ తీసుకోవచ్చు. అండ్ మీ యొక్క లైఫ్ స్టైల్ని కూడా కొంచెం చేంజ్ చేసుకున్నారంటే హ్యాపీగా ఉండొచ్చు. సో ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.